ఏంటత్తయ్యా కథ ఇలా అడ్డం తిరుగుతుందని మీరస్సలు ఊహించలేదు కదూ? అందుకే తాటిని తన్నేవాళ్లుంటే వాళ్ల తలని తన్నేవాళ్లు ఉంటారట. ఇప్పుడు ఈ సామెత మీకు సరిగ్గా సరిపోతుంది కదా? మీ మేకపోతు గాంభీర్యం ఇప్పుడు పనిచేయదత్తయ్యా. మీరిప్పుడు కూరలు పీకేసిన పాము. బుసలు కొట్టడం తప్ప కాటేయలేరు. ఏంటేంటి? ఈ దేవుడి నగలు నేనే తీసి నా కన్నవాళ్ళకిచ్చానని మా ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేతే నాకు గడువిప్పించారు కదూ? ఇప్పుడేమైంది? గడువు ముగియక ముందే అసలు దొంగెవరో తెలిసింది. కాదు కాదు, తెలిసేలా నేనే ప్లాన్ వేశాను. ఎలా ఉంది ట్విస్ట్? పోలా? అద్దరి పోలా? చదువులేని మీరే చక్రం తిప్పాలని చూస్తే చదువుకున్నదాన్ని మీ బుర్ర తిరిగేలా చేయలేనా? అయినా ఏ తల్లైనా కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయాలని చూస్తుంది. కానీ మీరేమో పెద్ద కొడుకుని రౌడీగాను చిన్న కొడుకును దొంగగాను తయారు చేశారు. తప్పు కదత్తయ్యా. సర్లేండి, ఇక నుండి మీ తప్పుల్ని ఒక్కొక్కటిగా నేను సరిచేస్తానుగా. అమ్మా అమ్మా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. ఆ ఈశ్వరి వీళ్ళ చేత నన్నేమైనా చేయిస్తుందేమోనని భయంగా ఉందమ్మా. నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళిపోమ్మా. నిన్నిట్టు చూసేదానికేనా నేను బతికుంది? నేను స్థాపించిన సామ్రాజ్యానికి నేను రారాజులు చేద్దామనుకున్నాను, కానీ ఇక్కడ ఎటు చూస్తాననుకోలేదురా. అమ్మా, ఇదంతా ఈశ్వరి చేసిందమ్మా. నీ కలల్ని, నా జీవితాన్ని తనే నాశనం చేసింది. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలమ్మా. నా ప్రాణాలు అట్టేసైనా నిన్ను కాపాడుకుంటానైనా నేను వదులుకోను. నువ్వు భయపడబాక. మేడం, మీ అబ్బాయిని కాపాడటం అంత ఈజీ కాదు. సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అమ్మా, నన్ను కాపాడమ్మా. నాకు భయంగా ఉందమ్మా. నువ్వు భయపడబాకు. మేడం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. ఒక్క నిమిషం అయ్యా. మేడం ప్లీజ్. నేనున్నా నాయనా, భయపడకు. అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా. అమ్మా 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 అమ్మా. ఆశీర్వదిస్తున్నానమ్మా.
అమ్మ ఈశ్వరి, కళ్ళ ముందే కొడుకున్నా ఏనాడు అమ్మా అని పిలిపించుకోలేదు. ఇప్పటికీ వాడి దృష్టిలో మేము శత్రువులమే. నువ్వే ఎలాగైనా ఈ తల్లి పడే ఆరాటాన్ని నా బిడ్డకి అర్థమయ్యేలా చెప్పమ్మా. వాణ్ణి నా దగ్గరికి చేర్చమ్మా. తప్పకుండా అత్తయ్య. అమ్మాజీ మాయలో నుండి ఆయన్ని బయటికి రప్పించాలంటే ముందు అమ్మాజీని ఒంటరిని చెయ్యాలి. ఆవిడ గారు చేసిన మోసం, ద్రోహం ఆయనంతకు ఆయనే తెలుసుకునేలా చెయ్యాలి. అప్పుడే ఆయనకి అయిన వాళ్ళెవరో మోసగాళ్ళెవరో తెలుస్తుంది. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదులే అత్తయ్య. వదిన చెప్పిందంటే జరిగి తీరాల్సిందే. ఏంటత్తయ్యా ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా ఎటెళ్ళిపోయారు? మీరెక్కడికెళ్ళిపోయారో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఈ ఇంట్లో మంచి జరిగితే సహించలేరు కదమ్మా. అందుకే మళ్ళీ ఏదో ఒక కుట్ర చేసి ఈ కుటుంబాన్ని ఎలా విడగొట్టాలా అని ప్లాన్ చేయడానికి వెళ్ళుంటుంది. అంతేనా అమ్మాజీ? నేనిచ్చిన బహుమతికి మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరుగుంటుంది. ఇక ప్లాన్ వేసే పరిస్థితుల్లో తను లేదులేండి. నాకు తెలిసి లాకప్ లో ఊచలు లెక్క పెడుతున్నా తన ముద్దుల కొడుకుని చూడ్డానికి వెళ్ళుంటుంది కదత్తయ్యా. చేసిన పాపం ఊరికనే పోతుందా? అనుభవించి తీరాలి అంతే. చచ్చిన పావుని ఇంకా ఎందుకత్తయ్య చంపుతారు? అసలే దొంగతనం చేసి కొడుకు జైలు పాలయ్యాడు. తనకి బెయిల్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇద్దామనుకున్నాను. మీరు మీ కొడుకుని విడిచి బ్రతకలేరు కాబట్టి, తను ఇప్పుడిప్పుడే బయటికి రాలేడు కాబట్టి మీరు కూడా అదే జైల్లో ఇంకో సెల్లో ఉండండి. హాయిగా మీ తల్లి కొడుకులిద్దరూ సెల్లో సంతోషంగా ఉండొచ్చు. ఎప్పటికైనా మీరు కూడా అక్కడికి వెళ్లాల్సిందే కదా. అందుకే అలా చెప్పాను. ఏమంటారత్తయ్యా? అనడానికేముందమ్మా, అమ్మాజీకి జైలే కరెక్టు. అసలే దొంగతనం చేసి కొడుకు జైలు పాలయ్యాడు. తనకి బెయిల్ కూడా దొరికే పరిస్థితి లేదని తల్లడిల్లిపోతుంది పాపం. పైగా తన కొడుకుని రాజును చేయాలన్న ఆశతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో. మీరు పడే బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే మీకో సలహా ఇద్దామనుకున్నాను. మీరు మీ కొడుకుని విడిచి బ్రతకలేరు కాబట్టి, తను ఇప్పుడిప్పుడే బయటికి రాలేడు కాబట్టి మీరు కూడా అదే జైల్లో ఇంకో సెల్లో ఉండండి.
అది కాదక్క, జరిగిందే తలుచుకుని నువ్విలా ఒంటరిగా అది అలాగే అక్క, పదవే. నా కొడుకు కండ్లలో ఆనందం చూడాలనుకున్నా. నాకు ఓడి కళ్ళలో కన్నీరు చూపించుండవు. ఓడిని జైలుకు పంపి ఊహించని బహుమతిచ్చుండవు. ఇంత చేసిన నీకు నేను కూడా నువ్వు జీవితంలో మర్చిపోలేని గొప్ప బహుమతినిచ్చానీశ్వరి. ఈ అమ్మాజీతో అనవసరంగా పెట్టుకున్నానని కుళ్ళి కుళ్ళి ఏడ్సేటట్ల చేచ్చా. నీ మొహంలో సంతోషం అనేదే లేకుండా చేచ్చాను. ఏంటత్తయ్యా, భోజనానికి రమ్మంటే రాను అని చెప్పారట? అసలే మీకు వయసు అయిపోతుంది. టైంకి తినకపోతే రోగాలొచ్చి మంచాన పడతారు. మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత కోడలిగా నాపై ఉంది. అందుకే మీకోసం స్పెషల్గా పాయసం చేసి నీ చేత నా కాళ్ళు పట్టించుకొని అప్పుడు తింటా పాయసం. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవత్తయ్యా. ఈ ఇంట్లో ఉన్న చెడునంతా పోగొట్టాలని కంకణం కట్టుకున్నాను. అందులో భాగంగానే మీ అబ్బాయిని జైలుకి పంపించాను. ఇక నెక్స్ట్ మీరే. అది నీ తరం కాదు మే. నీ తల్లోని జేజమ్మ దిగొచ్చినా ఈ అమ్మాజీని ఇంచు కూడా గదల్చలేవు. అది చూద్దాం. అప్పటి వరకైనా మీకు బలం కావాలి కదా. అందుకే జీడిపప్పు, బాదం, పిస్తా ఎక్కువ వేసి చేశాను. తినండి. నన్ను తట్టుకునే శక్తి వస్తుంది. ఇయ్యాల నువ్వెన్ని మాటలైనా అనొచ్చు, కాని రేపటి దినం ఉండాదే, అది నాది. నా కొడుకుని దూరం చేసినందుకు నీకు చుక్కలు చుక్కలు చూపించా. కొన్ని గంటలు మీ అబ్బాయి దూరం అయితేనే భరించలేకపోతున్నారే, మరి చిన్నప్పటి నుంచి మా ఆయన్ని అనసూయ అత్తయ్యకి దూరం చేశారు. దానికి అత్తయ్య ఇంకెంత బాధపడుంటారు.
మీకు ఆ బాధ తెలియాలనే ఇలా చేశాను. ఇక అసలైన తల్లి కొడుకుల్ని దగ్గర చేసి మీ ఆట కట్టిస్తాను. నేను కావాలని ఇదంతా చేస్తున్నానని నన్ను తప్పు పడతారా ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? నా గురించి తెలిసిపోయినాదా ఏమి? ఇప్పుడు నేనేం చెయ్యాలా? ఈశ్వరి, ఆ? అమ్మతో ఏదో అంటున్నావు, ఏమైంది? చేతిలో ఆ బౌలేంటి? టైంకి వచ్చారు. చూడండి, మరిది గారు జైలుకి వెళ్లారని అత్తయ్య అలిగి అన్నం తినకుండా కూర్చున్నారు. టైంకి తినకపోతే ఆరోగ్యం పాడవుతుందని ఈ పాయసమైనా తినిపిద్దామని వస్తే వద్దంటున్నారండి. ఏమండి, అత్తయ్య ఆరోగ్యం గురించి నాకు బెంగగా ఉందండి. ఏంటమ్మా నువ్వు? నీ గురించి ఆలోచించకుండా వాడు తప్పు చేస్తే వాడి గురించి ఆలోచిస్తూ నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నీకు చెడ్డ పేరు తీసుకురావాలని చూసినందుకు వాడికి తగిన శాస్తే జరిగింది. వాడింక మారడమ్మా. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే నేను చూడలేను. ముందు పాయసం తినమ్మా. ఏంటత్తయ్యా, మీరంటే ప్రాణం పెట్టే కొడుకుండగా మీ పరువు ఇంకా పోగొట్టాలని చూస్తున్నా ఆ కొడుకు గురించి ఆలోచిస్తున్నారే, ఇదేం బాలేదత్తయ్యా. అవునమ్మా. అరే, వాడి గురించి ఆలోచించద్దన్నానా? తినమ్మా. అట్నే అప్పా. కాఫీ పడితేనే గానీ నా మైండ్ పనిచేసేటట్లేదు. సార్, ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, ఉదయాన్నే నాకు స్ట్రాంగ్ కాఫీ తాగడం అలవాటు. స్ట్రాంగ్ గా కాకపోయినా లైట్ గా అయినా ఒక కాఫీ తెప్పిస్తారా? ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నావా? ఆర్డర్ ఇవ్వగానే తెచ్చివ్వడానికి? పోలీస్ స్టేషన్. ఇచ్చిందే తినాలి, అంతే. అమ్మో, ఇక్కడే ఇలా ఉంటే ఇక జైలుకి వెళ్తే అమ్మో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సార్, ఒకసారి ఇలా రండి. ఏంటి? ఏంటయ్యా నీ నస? నేను మా అమ్మతో ఒకసారి మాట్లాడాలి. ప్లీజ్ మీ ఫోన్ ఇస్తారా? కుదరదండి, రూల్స్ ఒప్పుకో. ప్లీజ్ సార్, ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. ఒకసారి మా అమ్మతో మాట్లాడాలి సార్. ఇస్తాను, కానీ 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడకూడదు. అసలే మా ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. సరే సార్.
హలో అమ్మా ఓబు ఎట్టా ఉండవప్పా? ఏం బాలేనమ్మా. ఇక్కడ సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. ఇంటికొచ్చేయాలనుందమ్మా. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళమ్మా, లేదంటే నేను ఆకలితో ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. అట్టా మాట్లాడకప్పా. నా ప్రాణం ఉండేదే నీకోసం. నిన్నెట్టవు దూరం చేసుకుంటానప్పా. నేను ఇడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు.